హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఇప్పుడు పొయ్యి అంట పెట్టేసాను. పొయ్యి అంట పెట్టి వేడి నీళ్ళు అయితే పెట్టేస్తున్నా స్నానంకి. వేడి నీళ్ళు పెట్టేసినాక లోపలికి వచ్చి చూసిన. చూడండి ఫ్రెండ్స్, నైట్ అయితే మేము ఏం చేయము, అట్లానే వదిలేస్తాము. పొద్దున్న వేయంగానే చూడండి, నేనైతే అంతా పొయ్యి అన్నీ తూడ్చేసి అంతా రెడీ చేసేసాను. గిన్నెలు కూడా అన్నీ సర్దేస్తాను. చూడండి, గిన్నెలు కూడా సర్దేసిన. నేనైతే బయటికి పోయి చూపిస్తాను. బయట చూడండి ఫ్రెండ్స్, 6 నుంచి 6 దాకా నేనే ఊడుస్తాను. చూడండి ఎంత చెత్త ఉంటుంది. నేనైతే ఫాస్ట్గా ఊడ్చేస్తాను. చూడండి, కొంచెం ఫోన్ పెట్టే ప్లేస్ లేదండి, అందుకే అట్లా కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా అయింది. ఊడ్చేసినాక నేనైతే గిన్నెలు వేసుకుంటా. గిన్నెలు కూడా తోమేస్తాను. చూడండి, గిన్నెలు తోమేసినాక అయితే బ్రష్ చేసుకుంటా. బ్రష్ చేసుకున్నాక నీళ్ళైతే వేడిగా అయిపోయింది. పోసుకున్న బకెట్లో స్నానం చేసుకొని వచ్చేసిన ఫ్రెండ్స్. ఒక గ్లాస్ వాటర్ అయితే తాగేస్తున్నా. వాటర్ తాగినాక టిఫిన్ అయితే చేస్తున్నా. టిఫిన్లో ఇడ్లీలు వేస్తున్నా, చిన్న చిన్న ఇడ్లీలు. రెండు ప్లేట్లు ఇడ్లీలు వేసినాక ఇంకొకటి, ఈరోజు మాకైతే హాస్పిటల్కి వెళ్ళాలి. అందుకే కొంచెం తొందరగా లేచి అన్ని పనులు ఫాస్ట్గా చేసేస్తున్నా. ఇడ్లీలు అయితే వేసేసిన. ఇడ్లీలు వేసినాక ఇక్కడ సైడ్లో అయితే చాయ్ వేడి చేసుకుంటున్నా. చాయ్ కూడా తాగేసినాక ఆ పాప అయితే లేచింది. ఆ పాపకు బ్రష్ చేసుకోమని చెప్తున్నా. పాప బ్రష్ అయితే చేసుకుంటుంది. చూడండి ఫ్రెండ్స్, బ్రష్ చేసుకున్నాక పాలు తాగుతుంది. ఇదైతే బాబు కూడా లేచిండు. మా బాబు లేచిన తర్వాత అయితే ఆవిడకి ఇడ్లీ పెట్టేసిన. ఇంకా ఆవిడని తింటుంది. అట్లా చిన్న చిన్న చేసిస్తే నేనైతే బట్టలు ఉతకడానికి వచ్చేసిన. ఆవిడకు ఇడ్లీలు ఇచ్చి ఫైనల్లీ బట్టలు కూడా ఉతికేసిన. ఇంకా హాస్పిటల్కి వచ్చినాము. యాక్చువల్లీ కొంచెం బ్యాక్ పెయిన్ అవుతుందని వచ్చినాము హాస్పిటల్కి. అయితే ఏమైందేమో సడన్గా ఎక్కువ బ్యాక్ పెయిన్ వస్తుంది అనేసి నడవడానికి కూడా అవుతలేదు నా వల్ల. అందుకే వచ్చిన హాస్పిటల్కి. ఇంకా ఈ హాస్పిటల్ అయితే ఎక్కువ నడవడమే ఉంటుంది. నాకేమో నడవడానికి వస్తలేదు బ్యాక్ పెయిన్ వల్ల. ఇంకా మొత్తం బొక్కల డాక్టర్ దగ్గరికి పంపించారు. ఇంకా వాళ్ళైతే కొంచెం ఫిజియోథెరపీ, ఎక్సర్సైజ్ అండ్ ఒక బలం ట్యాబ్లెట్లు ఇచ్చారు వాడుకోమని, డోలో అవన్నీ. ఇంటికి రాగానే ఫస్ట్ వంట అయితే స్టార్ట్ చేసిన, ఎందుకంటే అప్పటికే లేట్ అయింది. ఫాస్ట్గా వంట అయితే చేసేస్తున్నా. వంట చేసినాక తినేసి జరసేపు పండుకుంటున్నాం. నైట్కి అయితే నేను జొన్న రొట్టెలు చేస్తున్నా. ఇది నేను రెండోసారి చేయడము. అంటే నాకు రాదు, అంత మంచి అయితే రాదు. కాకపోతే నేర్చుకుంటున్నా. మా అత్తమ్మ అయితే నేర్పిస్తున్నా. నీకు జొన్న రొట్టెనే రాదు, ఎందుకు చేయడం చెప్పు. చెప్పు. అయ్యో, నేర్చుకుంటున్నావా? చూడండి గాయ్స్, వదిన వంట చేయకుండా ఆడుకుంటుంది మాతోని. నాకు రాదు, నేను నేర్చుకుంటున్నాను.
నీకు పిండే బిస్కాన్ కోసం లేదు నాకు అలా అమ్మా ఇక్కడ వేడి వేడి నీళ్ళది వేడి నీళ్ళు ఎంత కలపమంటే చూడండి వీళ్ళకి చేసి చూపిస్తాయి పోయి నీళ్ళు పోయి దీని తప్ప ఇంకా రాదు ఇంతే వరకు వస్తుంది అంటే స్టార్టింగ్ నాకు అంత మంచిగా రాదు చేసేసినావుగా ఎట్లా ఒకలాగా ఏదో ఒకటి చేయాలని నేర్చుకోవాలని ఆశ అంతే మోదీనని ఎంకరేజ్ చేయండి గాయస్ ఫ్రెండ్స్ నేనేవో అమ్మ హాయ్ చెప్పు అమ్మ ఇక్కడ చూడు ఇక్కడ చూడు ఇక్కడ చూడు దాని తర్వాత అయితే మా అత్తమ్మని పిలిచాను రొట్టె కాలిందా లేదా అని చూడడానికి అంటే నాకు అంత తెలియదు కదా అందుకే మా అత్తమ్మకైతే చెప్తే ఇంకా కుట్టమని చెప్తున్నారు చూడండి అంతేని ఇంకా ఎంత పెద్ద చేస్తారు మా అత్తమ్మకు చాలా మంచిగా వస్తుంది రొట్టెలు చేయడం అందుకే మా అత్తమ్మ నాకు కూడా నేర్పిస్తారు చూడండి నాకైతే అస్సలు వస్తలేదు అదేమైందని అడుగుతున్నారు మా అత్తమ్మ అయితే దాన్ని ఎంత పెద్ద చేస్తారు కొట్టి కొట్టి చూడండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఎట్లా చేశాను రొట్టెలు అయితే ప్లీజ్ మీకు కనుక మీ వీడియో నచ్చితే లైక్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ థ్యాంక్ యూ